నమస్తే. భక్తి, శ్రద్ధ, ప్రార్థన, ఆధ్యాత్మికత ఇలాంటి పదాలు వింటుంటాం మనం. ఇందులో భక్తి అంటే ఏంటి? అంటే భక్తి సాధారణంగా దేవుడిపై భక్తి అనేది మనము ప్రయోగిస్తుంటాము. దేవుడిపైన భక్తి, దేవుడి ప్రార్థన. ఇక దేవుడి విషయాలు మాట్లాడడాన్ని ఆధ్యాత్మికత అని మనము చెప్పుకుంటుంటాం. భక్తి అంటే ఏంటి? అంటే దేవుడికి భక్తి సలపడం అంటే దేవుడికి మనం ఏం చేయాలి, ఏం చేస్తే దేవుడిపైన భక్తి చూపినట్టు అవుతుంది. మరి దేవుడు మన నుంచి ఏం కోరుకోడు? దేవుడు మన నుంచి ఏది కోరుకోడు, ఎందుకంటే దేవుడే మనకిస్తాడు కనుక. మన నుంచి కోరుకునేది దేవుడికి ఏది లేదు. మరి మన గౌరవాన్ని, ప్రేమను వీటిని కోరుకుంటాడా? లేకపోతే మన యొక్క పొగడ్తలను కోరుకుంటాడా? అవి కూడా కోరుకోడు. మనము పొగడాలని దేవుడు కోరుకోడు. మనము పొగిడితే దేవుడు మన వైపు కాడు, ఎందుకంటే అతడు న్యాయకారి. దేవుడు న్యాయకారి కనుక మనము పొగిడితే, మనం గౌరవిస్తే, మనం ప్రేమిస్తే దేవుడు మన వైపు, మనం తప్పులు చేసినా మన వైపు ఉండడు. దేవుడు మనం చేసే మంచినే చూస్తాడు. మనము మరి ఎందుకు భక్తిని సలపాలి? అసలు దేవుని భక్తి అంటే దేవునికైనా ఏమైనా ఇవ్వడమా, లేకుంటే మనలో ఏదైనా మార్పు తీసుకురావడమా? భక్తి అంటే ఏంటి? దేవుడికైతే మన నుంచి పదార్థాలు అవసరం లేదు, మన పొగడ్తలు అవసరం లేదు, మన ప్రేమ, మన గౌరవం ఇవేవి అవసరం లేదు. ఎందుకంటే ఈశ్వరుడు సచ్చిదానంద స్వరూపుడు కనుక మనం పొగిడితేనే సంతోషపడము, మనం ప్రేమిస్తేనే సంతోషపడడం, మనం గౌరవిస్తేనే సంతోషపడడం అనేది ఉండదు. అతడు సదా ఏకరసుడు, ఆనంద స్వరూపుడు కనుక అతడు సహజంగా ఆనందంగా ఉంటాడు. మనం ఇచ్చే పదార్థాల మీద, మనం ఇచ్చే గౌరవం మీద, ప్రేమ మీద ఆధారపడి ఉంటాడు. మరి భక్తి అంటే ఏంటి? భక్తికి వ్యాసుడు యోగశాస్త్రానికి భాష్యం రాస్తూ ఒక సూత్రం చెప్పడం జరిగింది. సర్వక్రియాణం పరం గురౌ అర్పణం తత్ఫల సన్యాసో. అంటే భక్తి అంటే ఏంటంటే సమస్త క్రియలను ఈశ్వరుడి ఆజ్ఞకు అనుకూలంగా చేయాలి. ఇది మొదటిది. భక్తి లోపల మొదటి స్థాయి ఏంటి? ప్రతి పనిని ఈశ్వరుని ఆజ్ఞకు అనుకూలంగా చేయాలి. ఇక రెండో స్థాయి తత్ఫల సన్యాసోవ. ఆ పనుల యొక్క ఫలాన్ని త్యాగం చేయాలి, అంటే ఈశ్వరునికి వదిలిపెట్టాలి. అంటే భౌతిక ఫలాలను కోరుకోకూడదు, అంటే నిష్కామ కర్మలు చేయాలి, నిష్కామ పుణ్యకర్మలు చేయాలి. పుణ్యకర్మలు అంటే ఈశ్వరుడి ఆజ్ఞకు అనుకూలంగా చేసే కర్మలను పుణ్యకర్మలు అంటారు. ఈ పుణ్యకర్మలను తత్ఫల సన్యాసోవం అంటే ఫలాపేక్ష లేకుండా చేయాలంటే నిష్కామంగా చేయాలి. సర్వక్రియాణం పరం గురౌ అర్పణం.
సమస్తము పుణ్యకర్మలే చేయాలి. అంటే పుణ్యకర్మలు అంటే ఈశ్వరుడి ఆజ్ఞకు అనుకూలమైన కర్మలు, వేద విహిత కర్మలు, వేదము లోపల చెప్పిన కర్మలు చేయాలి. మనం ఆ కర్మలు చేయాలి, వాటి ఫలాన్ని కోరుకోకూడదు. అది నిజమైన భక్తి అంటే. అంటే ఈశ్వరుడు చెప్పినట్టు వినడము, ఏ పని చేసినా భౌతిక ఫలాపేక్ష లేకుండా ఈశ్వరుని ప్రాప్తి కోసము ఎవరైతే పనులు చేస్తారో వాళ్ళే నిజమైన భక్తి పరులు. అంటే భక్తి అంటే ఈశ్వరుడి ఆజ్ఞను పాటించడము, ఈశ్వరుడి మార్గాన్ని అనుసరించడము, ఇక ఏ పని చేస్తున్నా ఫలాన్ని ఈశ్వరుడి యొక్క లక్ష్యంగా ఉంచుకోవడం. అంటే ఏ ఫలమైనా ఈశ్వరుని లక్ష్యంలానే మనం భావించాలి. అంటే భౌతికమైన పనులను మనం చేస్తున్న ఈశ్వరుడి యొక్క ప్రాప్తి కలగడం కోసమే చేయాలి. అదే నిజమైన భక్తి. భక్తి ఎప్పుడైనా మనము పాటిస్తున్నామంటే ఇది ఈ విధంగా ఉంటుంది. అంటే అతడి పనులు చేయడం, అతడి ఆజ్ఞను పాటించడమే భక్తి అవుతుంది. ఫలాన్ని అతని ప్రాప్తి కోసమే వదిలివేయడం అది నిజమైన భక్తి అవుతుంది. అంటే మనం ఏ పని చేస్తున్నా ఈశ్వరుడి ఆజ్ఞకు అనుకూలంగా చేయాలి. తర్వాత ప్రతి పని యొక్క లక్ష్యము ఈశ్వరుడి ప్రాప్తి కావాలి. అప్పుడే మనకు నిజమైన భక్తి చేస్తున్నట్టు అర్థం. అంటే భక్తి అంటే ఈశ్వరుడి ఆజ్ఞను పాటించాలి. మరి ఈశ్వరుడి ఆజ్ఞను పాటించాలంటే ఈశ్వరుడి ఆజ్ఞ ఎక్కడుంది? ఈశ్వరుడి ఆజ్ఞ ఏంటి? ఈశ్వరుడి ఆజ్ఞ వేదంలో ఉంది. అంటే మన వేదం ఎందుకు చదవాలంటే ఈశ్వరుడి ఆజ్ఞను పాటించడం కోసం. ఈశ్వరుడి ఆజ్ఞను ఎందుకు పాటించాలంటే ఈశ్వరుడి మీద భక్తి సలపడం కోసం. ఈశ్వరుని మీద భక్తి ఎందుకు సలపాలంటే ఈశ్వరుని ప్రాప్తి కోసం. అంటే ఈశ్వర ప్రాప్తి కోసం చేసే పుణ్యకర్మలే నిజమైన భక్తి అవుతుంది. అంటే నిజానికి చెప్పాలంటే మనము నిజమైన భక్తిని పాటించాలంటే వేదాన్ని చదవాలి. వేదం లోపల ఈశ్వరుడు ఏమి చేయమన్నాడో అవి చేయాలి, ఏమి చేయకూడదన్నాడో అవి చేయకుండా ఉండాలి. ఈ పనులు చేస్తూ అంటే వద్దన్న పనులు వదిలేస్తూ, చేయమన్న పనులు చేస్తూ, ఆ చేసే పనులకు భౌతిక ఫలాపేక్ష కోరుకోకుండా ఈశ్వరుని ప్రాప్తిని కోరుకోవడము, ఈశ్వరుడికి సమర్పించడము మన కర్మలను, అది నిజమైన భక్తి అవుతుంది. అలాంటి భక్తే భక్తి, దాన్నే భక్తి అంటారు. భక్తి అంటేనే అది ఈశ్వరుడి ఆజ్ఞకు అనుకూలంగా మన జీవితాన్ని సమర్పించడం. నమస్తే అంటే కూడా అంతే, నమస్కారం అంటే కూడా అంతే. అంటే దేవుడికి నమస్కరించడం అంటే దేవుడి ఆజ్ఞను పాటిస్తాము అని మనము సంకల్పం చేయడం, ప్రమాణం చేయడం. అంటే నిజమైన నమస్కారం అంటే తనకు సరెండర్ కావడం, డెడికేట్ కావడం, అంటే తన ఆజ్ఞకు అనుకూలంగా మారిపోవడము, మన యొక్క జీవితాన్ని తనకు సమర్పించడం. సమర్పించడము అంటే తన ఆజ్ఞను పాటించడము, తనను పొందే ప్రయత్నము చేయడము. ఇదే నిజమైన భక్తి.